వెల్కమ్ టు వన్య అకాడమీ. మీలో ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో నేను ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తానో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు టాపిక్ వచ్చేసేటప్పటికి పర్సంటేజెస్ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్. దీని నుంచి ఒక బిట్ కంపల్సరీ వస్తుంది డైరెక్ట్గా. పర్సంటేజెస్ అండ్ యావరేజెస్, అవి రెండు టాపిక్స్ చాలా ఇంపార్టెంట్ అండి. పర్సంటేజెస్ నుంచి ఒక ప్రాబ్లం, యావరేజెస్ నుంచి ఒక ప్రాబ్లం వస్తుంది ఎగ్జామ్స్లో. అలానే డేటా ఇంటర్ప్రిటేషన్ కింద మనకి ఇచ్చే 4-5 క్వశ్చన్స్ కూడా దాదాపుగా పర్సంటేజెస్ అండ్ యావరేజెస్ ఈ రెండు కాన్సెప్ట్స్ మీద డిపెండ్ అయ్యే వస్తాయి ఆ క్వశ్చన్స్. సో మీరు పర్సంటేజెస్ అండ్ యావరేజెస్ ఇవి రెండు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే వీటి నుంచి వచ్చే ఈ 2 క్వశ్చన్స్తో పాటు ఆ డేటా ఇంటర్ప్రిటేషన్లో వస్తున్న మినిమం 3 అయినా ఇస్తారు వాటి నుంచి. సో 3 + 2 5 నుంచి 7 క్వశ్చన్స్ ఓన్లీ ఈ 2 టాపిక్స్ నుంచి. ఈ 2 టాపిక్స్ ప్రిపేర్ అయితే మీరు ఆన్సర్ చేయగలుగుతారు. సో చాలా ఇంపార్టెంట్ టాపిక్ పర్సంటేజెస్, యావరేజెస్ ఇవి రెండు ఇంపార్టెంట్ టాపిక్స్. సో ఈరోజు పర్సంటేజెస్ చూద్దామండి. పర్సంటేజెస్ చేసేటప్పుడు ఈ బేసిక్ ఫ్రాక్షన్స్కి ఉన్న పర్సంటేజ్ వాల్యూస్ ఇవి మనం ఎలా అయితే స్క్వైర్స్, క్యూబ్స్ నేర్చుకుంటామో ఇవి కూడా మీరు అలా గుర్తుపెట్టేసుకోవాలి. ఈ వాల్యూస్ అన్నీ గుర్తుపెట్టుకుంటా ఉంటే ఈజీగా క్యాలిక్యులేషన్స్ మీరు చేసేస్తారు. తక్కువ టైం తీసుకుంటుంది సొల్యూషన్. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా కావాల్సింది అదే, తక్కువ టైంలో మీరు ఫాస్ట్గా ఆన్సర్ పెట్టేయాలి. సో ఇవి మీరు నేర్చుకోవాలండి, అన్ని వాల్యూస్. అండ్ ఇవి చూడగానే అమ్మో ఇన్ని వాల్యూసా అనుకునే కన్నా ప్రాక్టీస్ మీద మీరు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండగా మీకు ఈజీగా ఇవి గుర్తుండిపోతాయి. ఇప్పుడు 25 స్క్వేరు, 12 స్క్వేరు ఇవన్నీ మనకి స్క్వేర్స్లో నేర్చుకోవడం కష్టమైన కొన్ని స్క్వేర్స్ అట్లా స్టాండర్డ్గా ఎలా అయితే గుర్తుండిపోతాయో ఇవి కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు స్క్వేర్స్, క్యూబ్స్ గుర్తున్నట్లే ఇవి కూడా గుర్తుంటాయండి. సో ఈ వాల్యూస్ మొత్తం మీరు 1/2 అంటే 50%, 1/3 33, 1/3%, 1/4 25%, 1/5 అంటే 20%, 1/6 16 2/3%, 1/7 అంటే 14 2/7%, 1/8 అంటే 12 1/2%, 1/9 11 1/9%, 1/10 అంటే 10%. 1/11 ఈ ఫ్రాక్షన్ని పర్సంటేజెస్గా కన్వర్ట్ చేస్తే 9 1/11%, 1/12 అంటే 8 1/3%, 1/13 అంటే 7 9/13%, 1/14 అంటే 7 1/7%, 1/15 అంటే 6 2/3%, 1/16 అంటే 6 1/4%, 1/20 అంటే 5%, 1/24 అంటే 4 1/6%, 1/25 అంటే 4%, 1/30 అంటే 3 1/3%, 1/40 అంటే 2 1/2%, 1/50 అంటే 2%, 3/8 అంటే 37 1/2%, 5/8 అంటే 62 1/2%, 7/8 అంటే 87.5% ఆర్ 87 1/2%. 7/12 అంటే 58.33%, 2/3 అంటే 66 2/3%, 1/3 అంటే 33 1/3%. సో ఈ ఫ్రాక్షన్ వాల్యూస్ అన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఎక్కువగా ఎగ్జామ్స్లో రిపీట్ అవుతూ ఉండేవి అండి. ఒక టేబుల్ లాగా మీరు ఒక దగ్గర నోట్స్ రాసుకొని ఈ వాల్యూస్ని గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ప్రాబ్లమ్స్లోకి వెళ్తే ఫస్ట్ పర్సంటేజెస్ నుంచి ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేయాలనుకోండి. పర్సంటేజ్ టు ఫ్రాక్షన్. 20%ని
మనం ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయాలి అంటే ఏ క్వశ్చన్లో అయినా పర్సంటేజ్ అని సింబల్ కనిపిస్తే ఈ పర్సంటేజ్ అనే సింబల్ ప్లేస్లో మనం 1/100ని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. పర్సంటేజ్ అని మీకు ఏ ప్రాబ్లంలో కనిపించినా పర్సంటేజ్ ప్లేస్లో ఎంత వేసుకోవాలంటే 1/100. సో 20%, 20 ఇంటూ పర్సంటేజ్ ప్లేస్లో ఎంత వేసుకోవాలండి 1/100. 0 0 క్యాన్సిల్ అయిపోతే 2 5s. సో 1/5 పర్సంటేజెస్ టు ఫ్రాక్షన్. 20% అంటే దాన్ని ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేస్తే వచ్చే వాల్యూ ఎంతండి 1/5. సో మనం చూసాం 1/5 అంటే 20%. ఇంకొకటి చూద్దాం. 16 2/3%ని ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేయాలి అంటే 16 3s are 48, 48 plus 2 50, 50/3 ఇంటూ పర్సంటేజ్ ప్లేస్లో మనం ఎంత వాల్యూ వేసుకోవాలండి 1/100. 1/100 50 2s are 100, 1/6. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాము. 14 2/7ని ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేయాలంటే 14 7s are 98, 98 plus 2 100, 100/7 ఇంటూ పర్సంటేజ్ ప్లేస్లో ఎంత సబ్స్టిట్యూట్ చేసుకోవాలండి 1/100. 100 100 క్యాన్సిల్ అయితే 7. సో పర్సంటేజెస్ నుంచి ఫ్రాక్షన్స్కి కన్వర్ట్ చేయాలంటే పర్సంటేజ్ ఉన్న ప్లేస్లో 1/100 వేసుకోవాలి. పర్సంటేజ్ అని ఈ పర్సంటేజెస్ టు ఫ్రాక్షన్ అంటే ఇచ్చిన నెంబర్ని మనం ఏం చేస్తున్నట్లండి డివైడెడ్ బై 100 అంతే కదా. 20%, 20/100 పర్సంటేజ్ అని గుర్తు ఉంటే ఆ పర్సంటేజ్ సింబల్ ప్లేస్లో మనం 1/100 సబ్స్టిట్యూట్ చేసుకొని సింప్లిఫై చేయటమే. సో పర్సంటేజెస్ టు ఫ్రాక్షన్స్. ఇంకా కొన్ని మోడల్స్ చూద్దాము. అలానే ఇప్పుడు మనకి ఫ్రాక్షన్ నుంచి పర్సంటేజ్లోకి మార్చాలి అంటే ఫ్రాక్షన్ టు పర్సంటేజ్. సో ఈ 1/5 అనే ఫ్రాక్షన్ని పర్సంటేజ్లో కన్వర్ట్ చేయమన్నారు అనుకోండి. ఇచ్చిన నెంబర్కి ఇంటూ 100 వేసుకోవాలి. 5 2s are that equals to 20%. 1/6 ఇచ్చారనుకోండి. 1/6 ఈ ఫ్రాక్షన్ని పర్సంటేజెస్లో కన్వర్ట్ చేయమంటే ఇంటూ 100. సో 2 3s are 2 5s are 10. సో 50/3 that equals to 16 2/3%. సో ఫ్రాక్షన్ నుంచి పర్సంటేజెస్లోకి కన్వర్ట్ చేయాలి అంటే ఇంటూ 100 ఇచ్చిన నెంబర్కి ఇంటూ 100. అదే పర్సంటేజ్ నుంచి ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయాలంటే డివైడెడ్ బై 100. ఒకవేళ డివైడెడ్ బై 100 ఇంటూ 100 అని కన్ఫ్యూజ్ అవుతుంటే 20%ని మనకి ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయమన్నారు. సో 20% అని అక్కడ ఉంటుంది కదా, 20% అని ఇస్తారు కదా. సో ఈ పర్సంటేజ్ సింబల్ ప్లేస్లో ఏ ప్రాబ్లంలో ఎక్కడైనా సరే మనం సింప్లిఫై చేసుకుంటున్నాము అంటే ఆ పర్సంటేజ్ సింబల్ ప్లేస్లో మనం 1/100ని సబ్స్టిట్యూట్ చేసుకుంటాము. ఫ్రాక్షన్ టు పర్సంటేజ్ కన్వర్ట్ చేయమని మనకి ఏ నెంబర్ ఇచ్చినా సరే ఇంటూ 100 చేసుకుంటాము. ఇవి బేసిక్ ఫ్రాక్షన్ టు పర్సెంట్ కన్వర్ట్ చేయటం, పర్సంటేజెస్ టు ఫ్రాక్షన్స్ కన్వర్ట్ చేయటం. సో అలానే ఇందాక స్టార్టింగ్లో మీకు ఇంతకన్నా ముందు
కొన్ని వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలి అని చెప్పాను కదండి. సో వాటి వల్ల ప్రాబ్లమ్స్ని ఎలా సింపుల్గా చేస్తాము అనే ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఇప్పుడు మనకి ఫస్ట్ చూడండి, 1/5 అంటే 20%. 1/5 ఇంటూ 100 వేసుకొని ఈజీగా చేస్తున్నాం. అలానే 3/5ని పర్సంటేజెస్లో కన్వర్ట్ చేయమన్నారు అనుకోండి. సో ఆల్రెడీ మనకి తెలుసు కదా, వాల్యూ అంటే స్టార్టింగ్లో చూపించాను కదా టేబుల్. ఆ టేబుల్స్లో 1/5 అంటే ఎంతండి? 20. సో మనం ఇది ఆల్రెడీ నేర్చేసుకుంటాం కాబట్టి 3/5లో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 3 ఇంటూ 1/5 అని రాసుకోవచ్చు. సో 3 ఇంటూ 1/5 అంటే ఎంత పర్సంటేజ్ అండి? 20%. సో 20 ఇంటూ 3 60%. వెంటనే సాల్వ్ చేసాం. అలానే ఇంకొకటి చూడండి, 4/9ని పర్సంటేజెస్లోకి కన్వర్ట్ చేయమన్నారు అనుకోండి. మనం ఏం చేయాలి? ఇంటూ 100 చేసుకుంటే అప్పుడు 400/9 అని వస్తే దాన్ని ఫ్రాక్షన్స్లోకి కన్వర్ట్ చేసుకుంటాం. సో అదంతా లేకుండా మనం ఆల్రెడీ టేబుల్ నేర్చుకున్నాము కదా, ఆ టేబుల్లో 1/9కి వాల్యూ ఎంత అంటే 11 1/9%. 1/9కి. సో ఈ 4/9 ఎలా రాసుకోవచ్చండి? 4 ఇంటూ 1/9గా రాసుకోవచ్చు. దట్ ఈక్వల్స్ టు 4 ఇంటూ 1/9 ప్లేస్లో మనం పర్సంటేజ్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా, 11 1/9%. దట్ ఈక్వల్స్ టు 44 ఇంటూ 4/9%. ఆ వాల్యూస్ని మనం గుర్తుపెట్టుకోవటం వల్ల ఇలా సింపుల్గా తక్కువ టైంలో మనం చేసేసేయచ్చు. నెక్స్ట్ ఇంకో మోడల్ చూద్దాం, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. మోడల్ కాదు, 5/8 వాల్యూ చూద్దాం. 5/8. సో 1 ఇంటూ 100 వేసుకోవాలి మనము. యాక్చువల్గా అలా వేసుకోకుండా 1/8 అంటే మనకి ఎంత పర్సంటేజ్ అనండి? 12 1/2%. సో దీన్ని 5/8ని మనం ఎలా రాసుకోవచ్చు? 5 ఇంటూ 1/8. దట్ ఈక్వల్స్ టు 5 ఇంటూ 1/8 ప్లేస్లో 12 1/2%ని సబ్స్టిట్యూట్ చేయండి. 12 1/2%. సో 12 60 ఇంటూ 5/2. సో దీన్ని ఎలా మార్చుకోవచ్చండి? 60 ప్లస్ 5/2. దట్ ఈక్వల్స్ టు 60 ప్లస్ 2 2s are 4 1. సో 62 1/2%. సో సింపుల్గా ఇలా మనం చేసేసుకోవటమేనండి. ఇక్కడ ఇలా ఎందుకు మార్చుకున్నామో తెలుసు కదండి. 5/2 డినామినేటర్ కన్నా న్యూమినేటర్ వాల్యూ ఎక్కువ ఉంటే మనం 60 ప్లస్ 5/2 వేసుకొని 60 ప్లస్ 2 2s are 4 1 ఉంటుంది. సో 2 1/2. దీన్ని యాడ్ చేసేయండి, 2ని దీనికి. 62 1/2%. మీకు ఇలాంటి మోడల్ ఇంకొకటి చెప్తాను. 3/8. 3/8ని పర్సంటేజెస్లోకి కన్వర్ట్ చేయాలనుకోండి. 1/8 అంటే వాల్యూ ఎంతండి మనకి? సో 1/8కి 12 1/2. సో దీన్ని 3 ఇంటూ 1/8. సో
3 ఇంటూ 1/8 ప్లేస్లో 12 1/2 36 3/2 వచ్చింది. సో న్యూమరేటర్ వాల్యూ డినామినేటర్ వాల్యూ కన్నా ఎక్కువ ఉన్నప్పుడు మనం దీన్ని 36 ప్లస్ 3/2 దట్ ఈక్వల్స్ టు 36 ప్లస్ 2 1s are 2 1/2 దట్ ఈక్వల్స్ టు 36 ప్లస్ 1 37 1/2. సో ఇదండి, మనం దీన్ని జనరల్గా అయినా చేసుకోవచ్చు. మనం 3/8 ఇంటూ 100 వేసుకొని చేసుకోవచ్చు. వాటికి సింప్లిఫై చేసుకునేటప్పుడు టైం ఎక్కువ తీసుకుంటుంది. ఇది అనుకోండి ఈజీగా వెంటనే చేసేస్తారు. నేను మీకు అర్థం అవటం కోసమని ఇలా స్టెప్ బై స్టెప్ చెప్పటం వల్ల కొంచెం టైం పడుతుంది, కానీ మీరు ఆ వాల్యూస్ నేర్చేసుకొని ఫాస్ట్గా చేసేస్తుంటే ఎంతో టైం పట్టదండి. నెక్స్ట్, పర్సంటేజెస్ని ఫ్రాక్షన్స్గా మార్చాలి అంటే ఒక ఎగ్జాంపుల్ 616 2/3%. ఈ పర్సంటేజెస్ని ఫ్రాక్షన్గా మార్చమన్నారనుకోండి, సో దీనికి ఖచ్చితంగా మీకు టైం ఎక్కువే పడుతుంది. సో 100% అంటే ఎంతండి? 100 ఇంటూ పర్సంటేజ్ ప్లేస్లో 1/100 వేసుకోవాలి. దట్ ఈక్వల్స్ టు 1. సో 100% అంటే 1. అదే 200% అంటే 2. 300% అంటే 3. 600% అంటే 6. ఓకేనా అండి? ఇది చూడండి, దీన్ని మనకి ఫ్రాక్షన్స్లోకి మార్చమంటే దీన్ని మనం ఎలా రాసుకోవచ్చండి? మీ ముందు ఎగ్జాంపుల్లో కూడా మీకు చెప్పాను. 600 ప్లస్ 16 2/3 మార్చుకోవచ్చు కదా. 600% అంటే వాల్యూ ఎంతండి? 6. ఫ్రాక్షన్స్లోకి మార్చుకుంటే 16 2/3. 16 2/3 అంటే 1/6 అని ఫ్రాక్షన్. 16 2/3%కి వాల్యూ 1/6. దట్ ఈక్వల్స్ టు 6 ప్లస్ 1/6. 6 6 are 36 ప్లస్ 1 37/6. చూసారా ఎంత సింపుల్గా వచ్చేసిందో దీని సొల్యూషన్. అదే 616 2/3%ని ఫ్రాక్షన్స్గా కన్వర్ట్ చేయమంటే దీన్ని మీరు సింప్లిఫై చేసి నార్మల్ ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేసి పర్సంటేజ్ ప్లేస్లో 1/100 వేసి క్యాలిక్యులేషన్స్ అన్నీ చేయాలి అంటే చాలా పెద్ద ప్రాసెస్, చాలా టైం పట్టిద్ది. సో మధ్యలో మిస్టేక్స్ కూడా పోయే ఛాన్స్ ఉంటుంది అంత పెద్ద ప్రాసెస్లో. సో మీకు ఫస్ట్ చూపించిన టేబుల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఈ 16 2/3% వాల్యూ 1/6 అని చూడగానే మీకు ప్రాక్టీస్ మీద అర్థమైపోతుంది. 600 అంటే దాని వాల్యూ 6. 600% అంటే 6. 16 2/3% అంటే 1/6. ఈ రెండింటిని యాడ్ చేస్తే 37/6 ఫ్రాక్షన్స్లోకి ఈజీగా కన్వర్ట్ చేశాం. సో ఇంకొన్ని చూద్దాం మీకు అర్థం అవటానికి. ఇంకొకటి 106 2/3%ని ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేయాలనుకోండి. వెంటనే 106 2/3%. 2% 100% అంటే ఎంతండి? 1. 6 2/3 అంటే దాని వాల్యూ 6 2/3% అంటే మనకి 1/15. 1 ప్లస్ 1/15 దట్ ఈక్వల్స్ టు 16/15. సింపుల్. ఓకేనండి. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 366 2/3%ని ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేయమన్నారు అనుకోండి. ఇది చూడండి, 300%, 66 2/3%. సో 300% అంటే 3. మనకి 66 2/3% అనగానే మనకి వెంటనే గుర్తు వచ్చేది 33
1/3% అంటే 1/3. సో దీన్ని 2తో మల్టిప్లై చేయండి. 66 2/3% ఈక్వల్స్ టు 1/3 ఇంటూ 2 2/3. సో 2/3. 3 ప్లస్ 2/3. 3 are 9 plus 2 that equals to 11/3. ఇవన్నీ మీకు ప్రాక్టీస్ చేస్తూ ఉండగా ఈ వాల్యూస్ అన్నీ మీకు నోటెడ్ అయిపోతాయి. సో ఇంకొకటి చూద్దాము. ఇంకొకటి 406 1/4%ని ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేయమంటే 400% 6 1/4%. 400% అంటే 4. 6 1/4% అంటే 1/16. దట్ ఈక్వల్స్ టు 4 ప్లస్ 1/16. LCM 16. 16 4s are 64 plus 1. That equals to 65/16. సో ఇదండి 65/16. సో బేసిక్ పర్సంటేజెస్లో ఇది పర్సంటేజెస్ నుంచి ఫ్రాక్షన్స్కి కన్వర్ట్ చేయటం, ఫ్రాక్షన్స్ నుంచి పర్సంటేజెస్కి కన్వర్ట్ చేయటం. సో పర్సంటేజెస్ టు ఫ్రాక్షన్స్ కన్వర్ట్ చేయాలి అంటే మనం చేయాల్సింది డివైడెడ్ బై 100 ఆర్ పర్సంటేజ్ ఉన్న సింబల్ ప్లేస్లో మనం 1/100 వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. అలానే ఫ్రాక్షన్ టు పర్సంటేజ్ అయితే ఫ్రాక్షన్ నుంచి పర్సంటేజెస్కి కన్వర్ట్ చేయాలి అంటే ఇచ్చిన నెంబర్ని ఇంటూ 100 చేసుకోవాలి. సో ఇవి రెండు అనేవి పర్సంటేజెస్కి బేసిక్ తెలుసుకోవాల్సిన 2 పాయింట్స్ అండి ఇవి. సో వాటిలో క్లారిటీ ఉండటం కోసం మీకు ఈ కన్వర్ట్ చేయటంలో ఒక్కొక్క దాంట్లో 3-4 ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అలానే మీకు ఫస్ట్ చూపించాను కదా ఈ వాల్యూస్ మొత్తం మీరు ఒక దగ్గర నోట్ చేసుకొని డైలీ మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు అంటే అయిపోయిన టాపిక్స్ రివిజన్ చేసుకుంటారు కదా, అయిపోయిన టాపిక్స్ ఫార్ములాస్ అవనివ్వండి, స్క్వైర్స్, క్యూబ్స్, రీజనింగ్ నుంచి అయితే A to Z ఆల్ఫాబెట్స్, నెంబర్స్ ఇవన్నీ చేసుకుంటారు కదా డైలీ ఒకసారైనా రివిజన్ చేసుకునేటప్పుడు ఈ పర్సంటేజెస్ నుంచి ఈ వాల్యూస్ కూడా మీరు డైలీ చూస్తూ ఉండండి. డైలీ ఒకసారి చూస్తూ ఉండటం, వీటి నుంచి ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండటం వల్ల మీకు ఇవి కూడా స్క్వైర్స్, క్యూబ్స్, బేసిక్ ఫార్ములాస్ ఎలా గుర్తుంటాయో ఈ వాల్యూస్ కూడా అలానే గుర్తుండిపోతాయి. ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకోవటం వల్ల పర్సంటేజెస్ నుంచి ఫ్రాక్షన్స్కి కానీ, ఫ్రాక్షన్స్ నుంచి పర్సంటేజెస్కి కన్వర్ట్ చేయటం కానీ ఎంత సింపుల్లో మీకు ఇప్పుడు ఆల్రెడీ కొన్ని ఎగ్జాంపుల్స్ చేసి చూపించాను. ఇవి డైరెక్ట్గా పర్సంటేజెస్ టు ఫ్రాక్షన్స్ కన్వర్ట్ చేయమనే ఇవ్వనక్కర్లేదు. మనకి పర్సంటేజెస్ లోపల వచ్చే సింప్లిఫికేషన్స్లో కూడా ఈ వాల్యూస్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయండి. సో ఈ వీడియోలో జస్ట్ బేసిక్ పాయింట్స్ పర్సంటేజెస్ టు ఫ్రాక్షన్స్ అండ్ ఫ్రాక్షన్స్ టు పర్సంటేజెస్ ఆ 2 టాపిక్సే ఇందులో ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ పార్ట్లో. నెక్స్ట్ పార్ట్లో దీని కంటిన్యూషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. మీకు ఇంకా ఏ టాపిక్స్ మీద వీడియోస్ కావాలి అన్నది కామెంట్ సెక్షన్లో మీరు పోస్ట్ చేస్తే ఆ టాపిక్స్ మీద కొంచెం త్వరగా మీకు వీడియోస్ పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.